ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. గడిచిన కాలం మిమ్మల్ని ఎంతగా గాయపరిచిందో, ఎన్ని నిద్రలేని రాత్రులు మిగిల్చిందో ఆ భగవంతునికి మరియు మీ మనసుకి మాత్రమే తెలుసు. ఎవరిని నమ్మాలో తెలియక నమ్మిన వారి వెన్నుపోటు భరిస్తూ కన్నీళ్లను గుండెల్లోనూ దాచుకొని లోకానికి నవ్వుతూ కనిపించిన తులారాశి వారు ఎందరో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, కుటుంబంలో అశాంతి మరొక వైపు. అసలు నా జీవితం ఇంతేనా, నా కష్టానికి ప్రతిఫలం దక్కదా అని మీరు సందిగ్ధంలో ఉన్న తరుణంలో ఆకాశంలో గ్రహాల కదలికలు ఒక అద్భుతమైన మలుపును సూచిస్తున్నాయండి. మీరు పడిన కష్టాలు, ఎదురైన అవమానాలు, అనుభవించిన బాధలు నిజం చెప్పాలంటే వీళ్ళు ఎవరికీ చెప్పుకోలేరు. పైకి గంభీరంగా ఉన్న లోపల మాత్రం చాలా నలిగిపోయి ఉంటారు తులారాశి వారు. కానీ ఇప్పుడు కాలం మారిందండి. ఎవరైతే వీళ్ళకి తక్కువ అంచనా వేశారో వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పే సమయం వచ్చేసిందండి. ఇది కేవలం సక్సెస్ కాదండి, ఇది మీకు వాళ్ళు నిరూపించుకునే సమయం. ఇక ప్రతీకారం అనగానే కత్తులు గొడవలు కాదండి. ఇక్కడ ప్రతీకారం అంటే ఎవరైతే నీ వల్ల కాదు అని అన్నారో వాళ్ళే వీళ్ళ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయేలాగా ఎదగడం. అసలు సిసలైన రివెంజ్ అంటే అదేనండి, సక్సెస్తో కొట్టడం అన్నమాట. ఇక ఈ సమయంలో మీ జీవితంలో అత్యంత కీలకమైన మార్పులు రాబోతున్నాయండి. ఇన్నాళ్ళుగా మీరు పడ్డ కష్టాలు, అనుభవించిన అవమానాలు, ఎదురు చూసిన విజయాలు, వీటన్నిటికీ కూడా ఒక సరైన సమాధానం దొరికే సమయం ఆసన్నమైంది. ఈ కాలంలో మీ అదృష్టం ఎలా ఉండబోతుంది, గ్రహాలు మీ పక్షాన నిలిచి మీకు ఎంత విజయాన్ని అందించబోతున్నాయి, మీ సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది, వీటన్నిటికీ గురించి కూడా ఈ వీడియోలో మనం అత్యంత వివరంగా లోతుగా విశ్లేషించుకుందామండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం రాశిఫలం మాత్రమే కాదండి, మీ భవిష్యత్తును దిక్సూచి అండి. ఇక ఈ సమయంలో తులారాశి వారికి జరిగే మొదటి అద్భుతం ఏంటో ఈరోజు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక ఈ సమయంలో తులారాశి వారికి జరగబోయే మొదటి అద్భుతం ఏమిటంటే, చాలా కాలంగా నిలిచిపోయిన పనులు మళ్ళీ వేగం పుంజుకోవడం. ఈ జూలై 23, 24, 25 మరియు 26 తేదీలలో మీ జీవితంలో నిశ్శబ్దంగా కానీ అత్యంత బలంగా కానీ పనిచేసే శుభముహూర్తాలు, ఇక శుభ మార్పులు ప్రారంభం కాబోతున్నాయి. మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీ గడప తట్టే సమయం దగ్గరలోనే ఉందండి. ఈ 4 రోజులు మీ జీవిత కథను ఏ విధంగా మలుపు తిప్పబోతున్నాయో తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రశాంతంగా వినండి. తులారాశి వారి జీవితంలో ఒక మహా అద్భుతమైన మార్పు మొదలయ్యే సమయం వచ్చేసిందండి. ఇక దానికి సాక్షాత్తు ఆ మహాదేవుడు పంపిన సంకేతం ఇది సాధారణమైన రాశి ఫలాలు కాదండి. ఇది తులారాశి వారి జీవితానికి లోపల నుంచి కదిలించే ఒక సరికొత్త దశ గురించి. ఈ జూలై 23, 24, 25 మరియు 26 తేదీలు మీ జీవితంలో నిశ్శబ్దంగా కానీ అత్యంత శక్తివంతంగా కానీ పనిచేయబోయే రోజులు. ఇన్నాళ్ళు మీరు అనుభవించిన బాధలకు, అవమానాలకు, ఎదురు చూసే విజయాలకు కాలమే సమాధానం చెప్తుందండి. ఇక సమయం ఇది. మీరు చాలా కాలంగా ఒకే ఒక ప్రశ్నతో జీవిస్తున్నారు. నేను ఎంత పని చేసినా ఎందుకు ఫలితం రావడం లేదు, నా నిజాయితీ ఎందుకు గుర్తింపు రావడం లేదు, నేను అందరికీ మంచి చేశాను, ఎందుకు నాకు బాధలే మిగులుతున్నాయి అని ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే కాలమే కేవలం ఇక ఈ 4 రోజులేనండి. ఇది కేవలం జ్యోతిష్యం చెప్పే ఫలితం కాదు, మీ జీవితంలో మొదలు కాబోయే ఒక సరికొత్త అధ్యాయం. తులారాశి వారు సహజంగా న్యాయాన్ని ప్రేమించే వ్యక్తులు. ఎదుటివారి బాధను తమ బాధగా భావిస్తారు. అందరినీ కలుపుకొని వెళ్ళాలని ప్రయత్నిస్తారు. కానీ అదే మంచితనం చాలాసార్లు వీరికి శాపంగా మారుతుంది. నమ్మిన వారే మోసం చేయడం, తమకు రావాల్సిన గౌరవం ఇతరులకు వెళ్ళిపోవడం, చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం ఆలస్యం రావడం, ఇక వంటి పరిస్థితులకు వీళ్ళు ఎన్నోసార్లు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు గ్రహాల అనుగ్రహం మీకు అనుకూలంగా మారడం ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ జూలై 23 నుండి 26 వరకు మీ జీవితంలో ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా మరియు వృత్తిపరంగా ఒక అద్భుతమైన మార్పుకు సంకేతాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. మీకు రావాల్సిన ధనం మీ చేతిలో అందవచ్చు. ఇక ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త అవకాశాలు లభించవచ్చు. వ్యాపారస్తులకి కొత్త పరిచయాలు లాభాలను తీసుకురావచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది.
ఇక ఈ 4 రోజుల్లో మీ నోటి మాటపై చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపంతో తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద సమస్యను కారణం అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సహనాన్ని కోల్పోవద్దు. మీ మౌనమే ఈ సమయంలో ఒక గొప్ప రక్షణగా నిలుస్తుంది. ఇక కుటుంబ విషయానికి వస్తే చాలా కాలంగా మీ మనస్సు బాధిస్తున్న ఒక సమస్యకు పరిష్కారం లభించే సమయం దగ్గరలోనే ఉంది. మీతో అపార్థాల కారణంగా దూరమైన వ్యక్తులు మళ్ళీ మీతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగిపోయి మళ్ళీ ఆనందం నెలకొనే సూచనలు ఉన్నాయి. ఈ జూలై 24, 25 తేదీలు ప్రత్యేకంగా మీకు శుభప్రదమైనవి రోజులుగా కనిపిస్తాయి. ఇక ఈ రోజుల్లో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. అందుకే ఏ అవకాశాన్ని చిన్నదిగా భావించి వదిలేయకండి. అదే సమయంలో తొందరపడి ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా ఎలాంటి పత్రాలపై ఆలోచించకుండా సంతకం చేయడం మాత్రం చేయకండి. తులారాశి వారు గుర్తుంచుకోండి, మీ ఆలస్యంగా గెలిచే వ్యక్తులు కానీ గొప్పగా గెలిచే వ్యక్తులు. భగవంతుడు మీకు ఇవ్వబోయే చిన్నది కానప్పుడు మిమ్మల్ని సిద్ధం చేయడానికి కొంత సమయం తీసుకుంటాడు. మీరు ఇన్నాళ్ళుగా భావించిన ప్రతి బాధ, భరించిన ప్రతి కన్నీటి బొట్టు, ప్రతి అవమానం కూడా మీ భవిష్యత్తు విజయానికి పునాది రాళ్ళుగా మారబోతున్నాయి. అందుకే 23, 24, 25, 26 జూలై తేదీలు అస్సలు తేలికగా తీసుకోకండి. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి సంకేతంగా నిలబడబోతున్నాయి. మీరు ఎప్పుడో వదిలేసిన ఒక ఆశ మళ్ళీ మీ జీవితంలో తిరిగి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుందండి. ఆ మహాదేవుడు మీ కోసం సిద్ధం చేసిన అద్భుతాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. తులారాశి వారు, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనది. ఈ జూలై 23, 24, 25, 26 తేదీలు మీ జీవితంలో ఒక అద్భుతమైన ముగింపుకు కాదు, ఇక ఒక గొప్ప ప్రారంభానికి సంకేతంగా నిలబడబోతున్నాయి. ఇన్నాళ్ళు మీరు కోల్పోయింది ధనం మాత్రమే కాదు, మీ ప్రశాంతతను, మీ ధనాన్ని, కొన్నిసార్లు మిమ్మల్ని మీరు కూడా కోల్పోయారు. కానీ ఇప్పుడు కాలం మారుతుంది. ఆ మహాదేవుడు మీకోసం రాసిన కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి మంచి పని, మీరు చేసిన ప్రతి త్యాగం, మీరు మౌనంగా భరించిన ప్రతి బాధకు భగవంతుడు లెక్కల్లో ఉన్నాయి. మీరు చాలాసార్లు నేను అందరికీ మంచే చేశాను, కానీ నాకు ఎందుకు ఇన్ని కష్టాలు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, భగవంతుడు ఆలస్యంగా ఇస్తాడేమో కానీ అన్యాయం మాత్రం ఎప్పుడూ చేయడు. మీకు రావాల్సింది మీకు తప్పకుండా చేరుతుంది. ఆర్థిక పరంగా చూస్తే ఈ 4 రోజులు ఒక చిన్న అవకాశం మీ జీవితంలో పెద్ద మార్పులకు కారణం కాబోతుంది. అది ఒక కొత్త ఉద్యోగ అవకాశం కావచ్చు, ఒక వ్యాపార ఒప్పందం కావచ్చు, నిలిచిపోయిన ధనం చేతికి అందడం కావచ్చు, లేదా అదనపు ఆదాయ మార్గం కావచ్చు. మొదట అన్నీ చిన్నదిగా కనిపించినప్పటికీ భవిష్యత్తులో అదే మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ జూలై 25 నుండి 25 తేదీలు మీకు వచ్చే అవకాశాలు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఇక శత్రువుల విషయానికి వస్తే మీరు ఎవరితోనూ పోరాటం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సమయంలో కాలమే మీ తరపున సమాధానం చెప్పబోతుంది. మీ గురించి చెడుగా మాట్లాడిన వారే, మీ మంచితనాన్ని బలహీనతగా భావించిన వారు, మీ ఎదుగుదలను చూసి అసూయపడిన వారు ఇప్పుడు మీలో ఇక వచ్చిన మార్పుకు చూసి ఆశ్చర్యపోతారు. మీ విజయానికి వారికి గొప్ప సమాధానంగా నిలుస్తుంది. కుటుంబ విషయానికి వస్తే మీ ఇంట్లో చాలా కాలంగా మౌనంగా నడుస్తున్న ఒక సమస్యకు 4 రోజుల్లో పరిష్కారం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మాటకు కుటుంబంలో ఒక గొప్ప విలువ ఏర్పడుతుంది. ఇన్నాళ్ళు మీ నిర్ణయాలను తక్కువ చూసిన వారే ఇప్పుడు మీ సలహాలను కోరే పరిస్థితి కూడా రావచ్చు. దూరమైన బంధాలు మళ్ళీ సమాధానాలకు మాత్రం ఇకపై స్థానం ఇవ్వకండి. విద్యార్థులకు మరియు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయం ఎంతో శుభప్రదమైనది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. విదేశీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా అనుకూలమైన ప్రతిఫలాలు లభించవచ్చు. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా భవిష్యత్తులో ఒక గొప్ప విజయానికి పునాది వేయబోతుంది. ఆరోగ్యపరంగా చూస్తే మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం చాలా అవసరం. ఓవర్ థింకింగ్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సమయానికి నిద్రపోవటం, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం మరియు ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. ఇక జూలై నెలలో గ్రహాల శుభ ఫలితాలు పూర్తిగా పొందడానికి ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించడం, తెల్లని పుష్పాలతో అమ్మవారిని పూజ చేయడం,
ఈ గురువారం నాడు శ్రీ మహావిష్ణువు దర్శించుకొని పసుపు రంగు పండ్లను లేదా శనగలను దానం చేయడం. ఇక శనివారం నాడు శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల మీకు ఉన్న ప్రతికూల శక్తులు ప్రభావం చాలా కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా ప్రతిరోజు ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మీకు ఆర్థిక మరియు మానసిక ప్రశాంతత కలుగుతుంది. చివరిగా ఒక్క విషయం గుర్తుంచుకోండి, తులారాశి వారు మీరు జీవితంలో ఆలస్యంగా గెలుస్తారు కానీ గొప్పగా గెలుస్తారు. మీరు నెమ్మదిగా ఎదుగుతారు కానీ శాశ్వతంగా నిలిచిపోతారు. ఈ జూలై 23, 24, 25, 26 తేదీల్లో మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న మార్పు కూడా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే వాటిలో ఒకే చిన్న మార్పే మీ తలరాతను పూర్తిగా మార్చే ఒక మహా అద్భుతాన్ని నాంది కావచ్చు. కాబట్టి ఇక మీ కన్నీళ్లకు ముగింపు పలికే మీ చేతితో విజయాన్ని ఉంచడానికి ఆ మహాదేవుడు కాలాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఇకపై గతాన్ని తలుచుకొని బాధపడకండి, భవిష్యత్తును చూసి భయపడకండి. ఈ సమయం ప్రారంభమైంది. మీ జీవితంలో వస్తున్న ప్రతి శుభ మార్పును భగవంతుని ప్రసాదంగా స్వీకరించండి. ఆ మహాదేవుని అనుగ్రహం తులారాశి వారికి ఎల్లప్పుడూ ఉండాలని, పట్టిందల్లా బంగారమై మీ కుటుంబం సుఖ సంతోషాలతో వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.